Hello everyone, welcome to Upasthapana YouTube channel. I'm Vinod Kumar, Faculty of English. సో ఈ వీడియోలో IBPS PO ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇంగ్లీష్ సెక్షన్కి సంబంధించి లాస్ట్ 5 ఇయర్స్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ది అప్కమింగ్ వీడియోస్. సో దీనివల్ల ఏంటి అని అంటే మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది మీకు కంప్లీట్గా అండర్స్టాండ్ అవుతుంది. సో డెఫినెట్గా ఇది అప్కమింగ్ IBPS PO ప్రిలిమినరీ ఎగ్జామ్కి డెఫినెట్గా యూస్ అవుతుంది. ఓకే, సో ఒకసారి క్వశ్చన్లోకి డైరెక్ట్గా కనుక వెళ్ళేది ఉంటే చూడండి. సో అసలు ఫస్ట్ డైరెక్షన్స్, కంప్లీట్గా డైరెక్షన్స్ చదవాలి. అసలు ఏం అడిగారు అక్కడ అనేది. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ సెంటెన్స్ విత్ 4 హైలైటెడ్ వర్డ్స్ ఈజ్ ప్రొవైడెడ్. ఒక సెంటెన్స్లో ఒక 4 వర్డ్స్ హైలైట్ చేశారట. దీస్ హైలైటెడ్ వర్డ్స్ మే బి ఐదర్ మిస్స్పెల్డ్ ఆర్ యూజ్డ్ ఇన్అప్రాప్రియేట్లీ. ఈ హైలైట్ చేసిన 4 వర్డ్స్లోనే ఏదో ఒకటి మిస్ స్పెల్లింగ్ ఉంటే ఉంటుంది, లేదంటే ఏదైనా ఒకటి ఏంటండి సో ఇక్కడ ఇన్అప్రాప్రియేట్గా యూజ్ చేసిన వర్డ్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ వర్డ్ యాజ్ ది ఆన్సర్. ఓకేనా, సో ఎక్కడైతే ఇన్కరెక్ట్ ఉందో అది మనకు ఆన్సర్ అవుతుంది. ఇక అన్ని వర్డ్స్ కూడా కరెక్ట్గా ఇచ్చేది ఉంటే ఆల్ ఆర్ కరెక్ట్ యాజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో ఎక్కడైతే మనకి ఒకసారి డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్తే అర్థమవుతుందండి. చూడండి, ద చిల్డ్రన్స్ ఫేవరెట్ యాక్టివిటీ ఎట్ ద క్యాంప్ వాజ్ హైకింగ్ త్రూ ద ఫారెస్ట్ ట్రైల్స్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇస్ దేర్ ఎనీ ఇక్కడ ఇన్అప్రాప్రియేట్గా యూజ్ చేస్తారా లేదా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా అనేది అబ్జర్వ్ చేస్తే చూడండి, చిల్డ్రన్స్ ఫేవరెట్ యాక్టివిటీ. ఓకేనా, సో చిల్డ్రన్స్ ఫేవరెట్ యాక్టివిటీ హైలైట్ చేసిన వర్డ్సే చూడాలి. ఓకేనా, ఫేవరెట్ యాక్టివిటీ ఎట్ ద క్యాంప్ వాజ్ హైకింగ్ అనేది కరెక్ట్గానే ఉంది. చూడండి, ఫేవరెట్ అనేది యాక్చువల్గా ఏంటండి ఇక్కడ FAVOURITE ఫేవరెట్ అని రావాలి, అంతే కదా. FAVORITE అని ఇచ్చాడు అంటే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కదా. ఓకేనా, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అనేది ఉంది కాబట్టి ఎక్కడైతే మనకి స్పెల్లింగ్ మిస్టేక్ ఉందో అది మనకి ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో ఇలాంటివి చేస్తే 1 మార్క్ వస్తుందండి. అవుట్ ఆఫ్ 30 మనకి 1 మార్క్ వస్తుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. షీ ఫెల్ట్ అన్ ఓవర్వెల్మింగ్ సెన్స్ ఆఫ్ జాయ్ యాజ్ షీ వాచ్డ్ ద సన్సెట్. ఓకేనా, సో సన్సెట్ చూస్తుంటే ఏంటండి సో ఇక్కడ ఏంటండి ఇక్కడ ఎక్కువగా హ్యాపీనెస్ వచ్చింది. ఇట్స్ వైబ్రాంట్ కలర్స్ ఇక్కడ పెయింటింగ్ ద స్కై. ఓకే, సో ఇక్కడ ఓవర్వెల్మింగ్. ఓకేనా, సో ఓవర్వెల్మింగ్ అనేది కరెక్ట్గానే ఉందండి. ఓకే, సెన్స్ ఆఫ్ జాయ్ చూడండి, ఇక్కడ మనకి జాయ్ అనేది ఒక పర్సన్ యొక్క నేము జాయ్ అని పిలుస్తాం. యాక్చువల్గా ఏంటంటే అక్కడ సంతోషం, హ్యాపీనెస్ అనేది రావాలి. అదేంటి JOY జాయ్ అని చెప్పాలి. కానీ ఇక్కడ ఎలా యూస్ చేశారు, JOEగా యూస్ చేశారు. మనం చదివినప్పుడు జాయ్ అని చదువుతాం, కానీ అక్కడ మిస్టేక్ ఉంది, ఇన్అప్రాప్రియేటివ్ వర్డ్ యూస్ చేశాడు. అంటే మనకి ఇది కరెక్టు, ఇది రాంగు, అంటే జాయ్ అనేది రాంగ్ అన్నట్టే కదా. ఓకేనా, సో ఇక్కడ మనకి ఆప్షన్ D ఈజ్ కరెక్ట్. ఓకేనా, అంటే D అనేది రాంగ్ ఉంది కాబట్టి అవర్ ఆన్సర్ విల్ బి D. ఓకే, సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ వస్తాయండి. అరౌండ్ 2 to 3 మార్క్స్ ఇలా వస్తాయి. డెఫినెట్గా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో చూడండి, ఇక్కడ ఎర్రర్ కరెక్షన్ క్వశ్చన్స్ అండి. ఒకసారి లెవెల్ కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. క్వశ్చన్ లెంతీగా ఉంది కానీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది మోడరేట్గా ఉంది. చూడండి, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎ ఫ్యూ సెంటెన్సెస్ ఆర్ గివెన్. కొన్ని సెంటెన్స్లు అనేవి ఇచ్చారు. ఐడెంటిఫై ద సెంటెన్సెస్ దట్ ఆర్ గ్రామటికల్లీ అండ్ కాంటెక్చువల్లీ కరెక్ట్. ఏ సెంటెన్సెస్ అయితే గ్రామటికల్గా కాంటెక్చువల్గా కరెక్ట్ అవుతాయో అవి మనకు ఆన్సర్. ఓకే, సో రాంగ్ ఉన్నది ఆన్సర్ కాదు. అసలు కరెక్ట్ ఏది రాంగ్ ఏది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ద టీమ్ హ్యాస్ వర్క్డ్ రియల్లీ హార్డ్ అండ్ డిజర్వ్స్. ఓకేనా, సో డిజర్వ్స్ అనేది ఎవరి గురించి చెప్తుందండి, టీమ్. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనకి ఏం రావాలి, వర్బ్ 5 రావాలి, వచ్చింది. ఓకేనా, ఆల్ ఆఫ్ ద ప్రైజ్ దే ఆర్ రిసీవింగ్. వాళ్ళు ఏంటండి సో వాళ్ళందరూ వాళ్ళని ప్రైజ్ చేస్తున్నారట. సో వాళ్ళు దానికి ఏంటండి సమర్థులే అని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి ఎలాంటి గ్రామటికల్ మిస్టేక్ లేదు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏంటండి కరెక్ట్. కానీ ఇది మనకు ఆన్సర్ ఇప్పుడే కాదు, కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఈ సెంటెన్స్ అయితే కరెక్ట్. ఓకేనా, సో నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, షీ వాజ్ ఎక్సైటెడ్ టు స్టార్ట్ హర్ న్యూ జాబ్. ఓకేనా, ఇక్కడి వరకు ఓకే అండి. బట్ హర్ నర్వస్నెస్ వాజ్ అఫెక్టింగ్ హర్ కాన్ఫిడెన్స్. ఓకేనా, సో ఇప్పటికి కూడా కరెక్ట్గానే ఉంది. సెంటెన్స్లో ఎలాంటి గ్రామటికల్గా
మిస్టేక్ లేదు, కాంటెక్చువల్లీ ద సెంటెన్స్ ఈజ్ కరెక్ట్. ఓకేనా. సో ఇక్కడ ఏంటండి సెకండ్ ఆప్షన్ కూడా మనకి కరెక్టే అయ్యింది. ఓకేనా, సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్. ఓకేనా. సో థర్డ్ కనుక చూడండి, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ దేర్ ప్రాజెక్ట్స్ బిఫోర్ ద డెడ్ లైన్. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి ఈచ్ ఆఫ్ కనుక వచ్చింది అనుకోండి. ఓకేనా. సో ఈచ్ ఆఫ్ కనుక వస్తే, ఈచ్ ఆఫ్, సో ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్లలో ఉంటుంది ఇది. ఈచ్ ఆఫ్ కనుక వస్తే తర్వాత వచ్చే నౌను మనకి జనరల్గా ప్లూరల్ అవుతుంది, కానీ వర్బ్ మాత్రం సింగులర్గా యూజ్ చేయాలి. ఏంటండి, సింగులర్గా యూజ్ చేయాలి. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఈచ్ ఆఫ్ ద ఫ్లవర్స్. ఓకేనా, ఈచ్ ఆఫ్ ద ఫ్లవర్స్, ఈచ్ ఆఫ్ ద ఫ్లవర్స్ వాజ్ బ్యూటిఫుల్ అని ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈచ్ ఆఫ్ వచ్చిన తర్వాత నౌన్ ఎలా ఉండాలి, ప్లూరల్గా ఉండాలి. వర్బ్ ఏ విధంగా ఉండాలండి, సింగులర్గా ఉండాలి. ఓకేనా, సింగులర్గా ఉండాలి. చూడండి ఇక్కడ ఈచ్ ఆఫ్ వచ్చింది కదా, నౌన్ ఏ విధంగా ఉండాలి, ప్లూరల్గా ఉండాలి, ప్లూరల్గా ఉండాలి, అంతే కదా. సో ఇక్కడ స్టూడెంట్స్ అనేది నౌన్ ప్లూరల్గానే ఉంది. వర్బ్ ఏ విధంగా ఉండాలి, సింగులర్గా ఉండాలి. కానీ ఏమి ఇచ్చారు, వర్ ఇచ్చారు. అంటే పాస్ట్ టెన్స్లో చెప్తున్నారు, ప్రజెంట్ టెన్స్లో అయితే ఈజ్ వచ్చేది. ఓకేనా. సో ఇక్కడ ఏం రావాలండి, వాజ్ అనేది రావాలి. హెల్పింగ్ వర్బ్ ఏం రావాలి, వాజ్ రావాలి. ఏమి ఇచ్చారు, వర్ ఇచ్చారు. అంటే ఇది ఇన్కరెక్టే కదా. మనకు ఏమని అడిగాడు, గ్రామటికల్లీ కాంటెక్చువల్లీ కరెక్ట్ ఏది అని అడిగాడు. అంటే కరెక్ట్ సెంటెన్సెస్ ఏవో అవి మనకు ఆన్సర్లు. అంటే ఫస్ట్ సెకండ్ రెండు కరెక్టే కదా. ఓకేనా. సో ఇక్కడ ఏంటండి 1 and 2 బోత్ 1 and 2 అంటే ఆ ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చూడండి లెంతీగా ఉంది, క్వశ్చన్ లెంతీగా ఉంది, కానీ ఇక్కడ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఈజ్ మోడరేట్. ఓకేనా, ఇగో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయండి. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ విత్ రిగార్డ్ టు దీస్ క్వశ్చన్ ఆర్ దీస్ క్వశ్చన్స్, you may ask them in the comment section below. I will try to answer them. Okay, so next question చూడండి, సేమ్ క్వశ్చన్ అంటే సిమిలర్ క్వశ్చన్. అక్కడ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ a few sentences are given. ఓకేనా. సో గ్రామటికల్గా కాంటెక్చువల్గా కరెక్ట్ ఇన్కరెక్ట్ ఏది అని అడిగాడు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని అడిగాడు, కరెక్ట్ ఏది అని అడిగాడు, కానీ ఇక్కడ ఇన్కరెక్ట్ ఏది అని అడిగాడు. ఓకేనా, ఇన్కరెక్ట్ ఏది అని అడిగాడు. కంపల్సరీ మనం ఇవి ఇన్స్ట్రక్షన్స్ చదవాలి. సో చూడండి, ద మేనేజర్ అలాంగ్ విత్ హర్ టీమ్ వర్ డిస్కసింగ్ ద అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇన్ గ్రేట్ డీటెయిల్. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి 2 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు, 2 or more సబ్జెక్టులు, ఓకేనా, విత్తో కానీ అలాంగ్ విత్తో కానీ, ఓకేనా, టుగెదర్ విత్తో కానీ ఇలాంటి వాటిని జైన్ అయితే సబ్జెక్ట్ టు వర్బ్ అగ్రిమెంట్లో చూడండి. ఓకేనా. సో ఇప్పుడు ఈ విధంగా చూస్తే హీ అలాంగ్ విత్ ఇక్కడ హీజ్ బ్రదర్స్ ఈజ్ గోయింగ్ అవుతుందా, ఆర్ గోయింగ్ అవుతుందా అని అంటే, ఓకేనా, ఈజ్ గోయింగ్ అవుతుందా, ఆరా. చూడండి 2 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు విత్తో కానీ అలాంగ్ విత్తో కానీ జైన్ అయితే ఫస్ట్ సబ్జెక్ట్ ఉన్న ప్రకారమే మనకి వర్బ్ రావాలి. ఓకేనా, ఫస్ట్ ఉన్న సబ్జెక్ట్ ప్రకారం. హిజ్ బ్రదర్స్ కదా, ఆర్ రావాలనుకోవద్దు. ఫస్ట్ సబ్జెక్ట్ ఏది, హీ, సింగులరా ప్లూరలా, సింగులర్ కాబట్టి ఏం రావాలి, ఈజ్ అనేది రావాలి. అంటే టెన్స్ను బట్టి మారుతుంది, అది ప్రజెంట్ కాబట్టి ఈజ్ అని చెప్తున్నారు, పాస్ట్లో అయితే వాజ్. ఓకేనా, ఇదే. సో చూడండి ద మేనేజర్ అలాంగ్ విత్ అనేది వచ్చింది కదా, అలాంగ్ విత్. ఓకేనా, అలాంగ్ విత్ హర్ టీమ్. సో ఇప్పుడు మేనేజర్ అనేది సింగులరా ప్లూరలా, సింగులర్, అంతే కదా. సింగులర్ కాబట్టి మనకి ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ ఏం రావాలండి, వాజ్ రావాలి. ఓకేనా, వర్ వచ్చింది కాబట్టి ఇది రాంగ్. దీనికి సింగులర్ ఏది, వాజ్. అంటే ఇది ఇన్కరెక్టే కదా. ఇన్కరెక్ట్ అనేది మనకు ఆన్సర్, ఇక్కడ ఇన్కరెక్ట్ అయ్యేది మనకు ఆన్సర్. ఓకేనా, కాబట్టి ఇక ఇది ఆన్సర్. ఇక నెక్స్ట్ ఒకసారి చూడండి, ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ నోన్ అబౌట్ ద ఈవెంట్ ఎర్లియర్ ఐ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ అటెండెడ్. చూడండి ఇక్కడ 2 క్లాసులు ఉన్నాయి. మీరు ఇక్కడ కండిషనల్ సెంటెన్స్లలో థర్డ్ కండిషనల్ కనుక చూస్తే ఇది అర్థమవుతుందండి. ఇవి చాప్టర్ వీడియోస్లో చెప్తాను. సో ఇక్కడ ఏంటండి, ఇది మనకి ఇఫ్ కండిషనల్ పార్ట్. ఇదేంటండి, రిజల్ట్. అంటే నాకు దాని గురించి ముందే తెలిసి ఉండేది ఉంటే నేను డెఫినెట్గా అటెండ్ అయ్యేవాడిని. అంటే మీనింగ్ ఏంటి, నాకు తెలియదు, అటెండ్ కాలేదు అని మీనింగ్, అంతే కదా. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే మెయిన్ క్లాజ్లో వుడ్ హ్యావ్ కానీ కుడ్ హ్యావ్ కానీ వస్తుందో మనకు ఈ ఇఫ్ కండిషన్లో అంటే కండిషనల్ పార్ట్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటండి, సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ రావాలి, ఆ తర్వాత వర్బ్ 3 రావాలి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అని రావాలి. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అబౌట్ ద ఈవెంట్ ఎర్లియర్ అని రావాలి. కానీ ఏమొచ్చింది ఇక్కడ, ఐ వుడ్ హ్యావ్ అని వచ్చింది. కానీ ఇది ఇన్కరెక్ట్ ఉంది. ఇన్కరెక్ట్ అయ్యేది మనకు ఆన్సరే కదా.
ఫస్ట్ ఆన్సరే, సెకండ్ కూడా ఆన్సరే. థర్డ్ది ఒకసారి చూడండి. ద సిటీ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ఓకే ఎ సిగ్నిఫికెంట్ డ్రాప్ ఇన్ క్రైమ్ రేట్స్ లార్జ్లీ డ్యూ టు న్యూ సేఫ్టీ మెజర్స్ ఇంప్లిమెంటెడ్ లాస్ట్ ఇయర్. ఓకేనా, ఈ సెంటెన్స్ కరెక్టే. మనకు ఫస్ట్ది సెకండ్ది ఇన్కరెక్ట్గా ఉంది. ఓకేనా, ఫస్ట్ సెకండ్ ఇన్కరెక్ట్గా ఉంది. ఇన్కరెక్ట్ కాబట్టి ఫస్ట్ సెకండ్ ఇన్కరెక్ట్ కదా, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ ఇక్కడ మీరు గ్రామర్ పైన గ్రిప్ ఉంటే వీటిని ఈజీగా చేయొచ్చండి. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఏ వర్డ్ ఈజ్ మిస్సింగ్ అండ్ రీప్లేస్డ్ బై ఎ బ్లాంక్. చూస్ ద బెస్ట్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ ఫిట్ ఇన్ టు ద సెంటెన్స్ వితౌట్ ఆల్టరింగ్ ద ఇంటెండెడ్ మీనింగ్. సో ఏంటండి ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. ఓకేనా, ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ చూడండి. షీ డిసైడెడ్ టు డొనేట్ ఎ పోర్షన్ ఆఫ్ హర్ అర్నింగ్స్ టు ద లోకల్ స్పేస్ దట్ సపోర్ట్స్ అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్, అంటే పూర్ చిల్డ్రన్ అన్నట్టు. ఆమె ఇన్కమ్లో కొంత పార్ట్ను డొనేట్ చేద్దామని డిసైడ్ అయిందట. ఎవరికి అని అడుగుతున్నాడు. అట్రోసిటీకి చేస్తారండి. అట్రోసిటీ అంటే క్రూయల్ యాక్ట్ అన్నట్టు. అసలు అట్రోసిటీకి డొనేట్ చేస్తారా? జనరల్ థింకింగ్ లేదు. ఓకేనా, లోకల్ క్లారిటీ అనేది మీనింగ్ రాదు. కాలామిటీ అని అంటే ఆపద. ఆపదకు డొనేట్ ఎలా చేస్తాం? పర్పస్ కోసం చేస్తాం కానీ. ఓకేనా, సో ఇక్కడ ఇది కాదు. ఓకేనా, అసిడిటీ అనేది ఏంటంటే అదొక ప్రాబ్లం. కాబట్టి ఏంటండి లోకల్ చారిటీ. ఓకేనా, సో లోకల్ చారిటీ ఆప్షన్ ఈ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ కాలమిటీ అనేది ఇప్పుడు ఆపదకి చేయం, ఆపద కోసం చేస్తారు డొనేషన్, కాబట్టి అది ఆన్సర్ కాదు. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ది ఆర్ట్ గ్యాలరీ హోస్టెడ్ అన్ ఎగ్జిబిషన్ ఫీచరింగ్ వర్క్స్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ది మోస్ట్ స్పేస్ ఆర్టిస్ట్స్ ఇన్ ద వరల్డ్. అసలు ఎలాంటి ఆర్టిస్టులు అని అడుగుతున్నాడు. ఓకేనా, అంటే వాళ్ళకి సంబంధించిన ఏంటండి, సో ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వర్క్ ఎగ్జిబిషన్లో ఉంచారట. ఇగ్నోరెంట్ ఆర్టిస్ట్స్. ఇగ్నోరెంట్ అంటే నెగ్లెక్ట్ చేసిన ఆర్టిస్టులది ఎగ్జిబిషన్లో పెడతారా? ఓకేనా, సో ఇది సెట్ కాదు. లాటెంట్ నిద్రాణంలో ఉన్న, ఇది కూడా ఏంటంటే స్లీపీ అన్నట్టు, అసలు ఆ కాంటెక్స్చువల్లో సెట్ కాదు. రిమూవబుల్ ఆర్టిస్ట్ అంటే నెగ్లెక్టెడ్ ఆర్టిస్ట్లను ఎలా పెడతారు? లేదు కదా. ప్రెస్టీజియస్ అంటే మీనింగ్ ఏంటండి ఫేమస్. ఓకేనా, ఏంటండి ఫేమస్. రిలీజియస్ మత సంబంధమైనవి జనరల్గా అక్కడ పెట్టారు. ఓకేనా, సో ఆన్సర్ ఏంటండి ఆప్షన్ డి ఈజ్ మోర్ అప్రాప్రియేట్ లేదా మోస్ట్ అప్రాప్రియేట్. ఓకేనా, సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఇగో ఈ విధంగా మనం క్వశ్చన్స్ చేయాలి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్స్కి సంబంధించి వీడియోస్ నెక్స్ట్ వస్తాయండి. సో ఇక్కడ ఏంటంటే ప్లీజ్ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద ఎక్స్ప్లెనేషన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. Okay, so if you have any issues with these questions, you may ask them in the comment section below. And one more thing, and if you are watching our channel for the first time, subscribe to the channel and also share this video with your friends who are preparing for the competitive exams. Okay, thank you.